హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఖుతుబ్ అలీని, ఐ డాక్టర్‌ని నేను. సో, రెగ్యులర్‌గా హెల్త్ కేర్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక జనరల్ టాపిక్, జస్ట్ నా ఒపీనియన్, అభిప్రాయాలు షేర్ చేసుకుందామని మాట్లాడదామనిపించింది. సో, జనరల్‌గా చూసుకుంటే మనకు స్కూల్లో మనం చదువుకునేటప్పుడు, కాలేజ్‌లో ఎప్పుడు కూడా మన పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా కష్టపడి చదవాలి, అకాడమికల్లీ బాగా కష్టపడాలి, బాగా బ్రిలియంట్‌గా ఉండాలి, గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్, మంచి ప్రొఫెషనల్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి ఇట్లా అంటారు. సో, దానికి తగ్గట్టుగానే ఎవరి ఎబిలిటీని బట్టి, ఎవరి కష్టాన్ని బట్టి అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదర్ ఫ్యాక్టర్స్ గురించే ఈ టాపిక్ యాక్చువల్లీ మాట్లాడదామని. సో, దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్‌లో సక్సెస్ అవుతూ ఉంటారు, వాళ్ళ గ్రేడెడ్ మేనర్‌లో. సో, మనకు బయటికి కనిపించేది అపారెంట్లీ అంటాం కదా, బయటకి కనిపించేది కొంతవరకు చాలా ఎక్కువ సక్సెస్ఫుల్ ఉంటారు. కొంతమంది నార్మల్‌గా చాలా వరకు సాధారణంగా ఒక 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 స్థాయిలో బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో, దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏంటి అంటే, అసలు మనం బాగా కష్టపడడం, ఎక్కువగా నాలెడ్జ్ ఉండడం అనేది సక్సెస్‌కి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందనేది డిస్కస్ చేద్దామని. సో, మనం సొసైటీలో చూస్తే ఇప్పుడు కరెంట్ సొసైటీలో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ, పొలిటీషియన్స్ కానీ, లేదా వాళ్ళ ప్రొఫెషన్‌లో నిష్ణాతులైన డాక్టర్స్ కానీ, కొంతమంది ఇంజినీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, బిజినెస్ పీపుల్, ఇవన్నీ మనం జనరల్‌గా మనం ఫినాన్షియల్ సక్సెస్ చూడాలి అంటే బిజినెస్ పీపుల్‌నే చూస్తూ ఉంటాం. ఫిలిం స్టార్స్ కానీ, వాళ్ళ హాబీని బట్టి ఇట్లా. సో, మోస్ట్లీ బిజినెస్ అనే ఫ్యాక్టర్, ఫిలిం స్టార్స్ కానీ ఇంకెవరైనా కూడా బిజినెస్ యాడ్ ఆన్ చేస్తేనే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కానీ, వాళ్ళ ఇది ఎక్కువగా ఉంటుంది. కేవలం యాక్టింగో లేదా వాళ్ళ ప్రొఫెషన్ చేస్తే కుదరదు కదా, దే హ్యావ్ టు మర్జ్ దేర్ చరిష్మా విత్ బిజినెస్. సో, అట్లా ఉంటుంది. సో, బిజినెస్లో సక్సెస్ అవ్వడం మనకు ఫైనాన్షియల్గా, మానిటరీ ఆస్పెక్ట్స్లో సక్సెస్ అనేది చూపిస్తుంది. సో, వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటారా, చాలా కష్టపడి చదివి మంచి గ్రేడ్స్ ఉండి చాలా విపరీతమైన ఒక విషయం గురించి అవగాహన ఉందనుకుంటున్నారా, విషయ పరిజ్ఞానం కానీ అది చూస్తే అనిపించట్లేదు కదా. చాలామంది మీరు తీసుకోండి. సో, బిజినెస్ పీపుల్ని తీసుకుంటే మనం మ్యాక్సిమం మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఎవరిది అంబానీని కానీ, అదానీ గ్రూప్, టాటా గ్రూప్, వీళ్ళ గ్రూప్స్ గురించి చెప్తూ ఉంటాం ఎక్కువగా. సో, మోస్ట్ సక్సెస్ఫుల్ అనేది చెప్తే, అండ్ ఇప్పుడున్న పొలిటికల్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, నో మ్యాటర్ ఏ పొలిటికల్ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా, సెంట్రల్లో కానీ స్టేట్లో, ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళతో టైఅప్ బాగుంటేనే వాళ్ళ మనుగడ ఉంటుంది. సో, ఇట్ ఈస్ నాట్ ద పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ రూలింగ్ ఎ కంట్రీ, బట్ ఇట్ ఈస్ ద కార్పొరేట్ గ్రూప్స్, బిగ్ కంపెనీస్ దట్ ఆర్ రూలింగ్ అ నేషన్. సో, వాళ్ళ స్ట్రాటజీని బట్టే మన ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. అలాగే రెండో ఫ్యాక్టర్ తీసుకుంటే ఫిలిం స్టార్స్ కానీ, వీళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి పైకి వస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ని బట్టి చాలా స్ట్రగుల్ అయ్యాక ఇయర్స్ అండ్ ఇయర్స్, కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి చాలా ఏళ్ళు, డికేడ్స్ పట్టవచ్చు, కొంతమంది కాదు చాలామందికి అవకాశం కూడా రాకపోవచ్చు. అలాగే డాక్టర్స్ కమ్యూనిటీ, బికాజ్ నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నాను, చాలా అంటే చాలా కష్టపడి మెరిట్లో ఉండి అన్నిట్లో డిస్టింక్షన్ వచ్చి, గోల్డ్ మెడల్స్ వచ్చి, చాలా సక్సెస్ఫుల్గా అకాడమికల్లీ సక్సెస్ఫుల్ ఉండే డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్లో ఫినాన్షియల్ పరంగా, వాళ్ళ ప్రాక్టీస్లో అంతగా సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. దానికి వేరే రీజన్స్ ఉంటాయి. దీనికి నాకు తెలిసిన రీజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వేరే ఆస్పెక్ట్స్ నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇది బాగా తెలుసు, బికాస్ వాళ్ళకు ఉండే అకాడమిక్ ఇంట్రెస్ట్ ఒకటి, వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ టీచ్ చేయాలనే తపన ఉండొచ్చు. ఫినాన్షియల్గా పేషెంట్ నుంచి మనం ఎంత రెవెన్యూ తీసుకోవాలనేది కాకుండా కేవలం ట్రీట్మెంట్ చేయాలనే ఒకటే ఉండి, ఈ బిజినెస్ అక్యుమెన్ లేకపోవడం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కొంతమందికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం రాకపోవడం, ఇట్లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా కాకపోవచ్చు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ మనం చూస్తే
ఎస్, గుడ్ అమౌంట్ ఆఫ్ స్కిల్ అండ్ టాలెంట్, సర్జికల్ టాలెంట్, క్లినికల్ టాలెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి పిఆర్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సొసైటీలో మంచి మంచి బిగ్ పీపుల్తో టచ్లో ఉండడం, పొలిటికల్ సపోర్ట్ తీసుకోవడం, వాళ్ళ టాలెంట్ని కరెక్ట్గా వాడుకోవడం, కరెక్ట్ టైంలో రిస్క్ తీసుకొని చేయడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది డాక్టర్స్ గ్రూప్ దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్. అలాగే ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెన్సీ డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే నాట్ జస్ట్ హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ కాదు, దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్ ఇన్ సక్సెస్. సో మేజర్గా మనం చెప్పగలిగేది ఏంటంటే మనకున్న ఏదైతే టాలెంట్ని దాన్ని మనం మార్కెట్ చేయగలగాలి. మనకు విషయ పరిజ్ఞానం ఉండడం కాదు, దానికి ఉంది అని నలుగురికి తెలియాలి. దాన్ని మనము మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోగలగాలి, అసెట్గా కన్వర్ట్ చేసుకోగలగాలి. రెండోది దీనికి ఫ్యాక్టర్ ఏంటి, ఒక మనిషి ఎవరైనా కూడా ఎక్కువగా ఎంత 24 అవర్స్కి 24 అవర్స్ నిద్రపోకుండా పడుకోకుండా పనిచేయకపోయినా ప్రాక్టికలీ సంభవం కాదు, అయినా కూడా కొంతవరకు చేయగలుగుతారు. అదే ఒక గ్రూప్ లాగా వర్క్ చేస్తే మాత్రం చాలా దూరంగా వెళ్ళగలుగుతారు. సో ద మెయిన్ టాలెంట్ లైస్ ఇన్ క్యాచింగ్ ద పీపుల్ విత్ లాట్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, టాలెంట్ అండ్ వర్కింగ్ విత్ దెమ్ యాజ్ ఎ గ్రూప్. వాళ్ళను గ్రూప్గా చేసి కష్టపడడం, సక్సెస్ అవ్వడానికి టీం. చాలామంది ఏముంటుందంటే ఎవరైతే స్కిల్డ్గా ఉంటారో, టెక్నికలీ టాలెంటెడ్ ఉంటారో వాళ్ళకు ఈ లీడర్షిప్ స్కిల్స్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, అందరికీ అని కాదు తక్కువగా ఉండొచ్చు. అండ్ వాళ్ళు అలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి పనిచేయడానికి కొంతమంది ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు సొంతంగా ఎంతవరకైనా ఇండివిజువల్గా పనిచేయగలుగుతారు కానీ గ్రూప్ యాక్టివిటీలో టీం వర్క్గా చేయలేరు. సో అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక టీమ్గా వర్క్ చేసి సక్సెస్ అవుట్పుట్ రావడం అనేది ఒక మెయిన్ ఒక లీడర్ యొక్క ఒక టాలెంట్ అనమాట. సో మేజర్గా మనం ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఎవరిని చూసినా కూడా దేర్ సక్సెస్ లైస్ ఇన్ క్యాచింగ్ ద టాలెంట్, మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. పొలిటికల్ కూడా అంతే, పొలిటికల్ పార్టీలో కూడా ఎక్కువగా దేశానికి సేవ చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనే వాళ్ళకంటే కూడా నలుగురిని కలుపుకొని పోయి ఒక పార్టీ విధానంకి లోబడి, ఐడియల్స్కి లోబడి, మంచైనా చెడైనా, కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న ఒక టీం వర్క్తో చేస్తూ డిఫరెంట్ పీపుల్తో ఉండి, అండ్ చెప్పలేము ఎప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో తెలియదు, ఎవరికి మంచి టైం ఉంటుందో తెలియదు, ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం అందరితో కలుపుకోలుగా ఉండడం, విడగొట్టడం కాకుండా కలుపుకొలిపోవడం అనే టాలెంట్ ఉండడం సక్సెస్ ఉంటుంది. మూడోది డిఫరెంట్ ఉంటాయి, లక్ ఫ్యాక్టర్. మరి ఈ లక్ ఫ్యాక్టర్ అనేది నేను కూడా నమ్ముతా, ఒకప్పుడు నమ్మేవాడిని కాదు, బట్ డెఫినెట్లీ లక్ ఫ్యాక్టర్ అనేది సమ్ డివైన్ పవర్. మీరు ఏ రూపంలో అనుకోవచ్చు, ఉండాల్సిందే, అది ఉంటేనే అవుతుంది. మరి అది అందరికీ ఉండదు కదా, అది మన చేతుల్లో లేదు కదా అనొచ్చు. ఎస్, మన చేతుల్లో లేదు, బట్ లక్ ఒక టచ్ అయ్యి ఫ్యాక్టర్ అనుకోండి. మనం కష్టపడుతూ ఉండాలి, గుడ్ క్వాలిటీస్ తెచ్చుకోవాలి, అందరితో కలిసి ఉండాలి, మీకున్న జెన్యూన్గా మీకు ఏదైతే వర్క్ అనిపిస్తుందో, ఏది రైట్ అనిపిస్తుందో దానికి చేయాలి. జస్టిస్, న్యాయాన్ని సపోర్ట్ చేయాలి, ధర్మంగా ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా అని తప్పుని మనం సపోర్ట్ చేయకూడదు. అలా కష్టపడుతూ ఉంటే ఎప్పుడో ఒక టైం టచ్ అవుతుంది. అలా కష్టపడకుండా వర్క్ చేయకుండా ఉంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కమ్ యూ డోంట్ నోటీస్ ఇట్ కదా. సో ఆ ఫ్యాక్టర్ అదొకటి డెఫినెట్గా మనం చూసుకుంటూ, లక్ అనేది మన చేతుల్లో లేదు, కష్టపడుతూ పోవాలి, ఎప్పుడో తగులుతుంది. మనం చాలామంది చూస్తుంటారు ఫిలిం స్టార్స్ని, ఎందుకంటే మనం చూస్తుంటాం అన్ని ఇయర్స్ కష్టపడిన ఎప్పుడో ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, ఏదో పాయింట్లో వాళ్ళ టాలెంట్ టచ్ అవుతుంది, ఏదో మూవీలో క్యారెక్టర్ పండడం ఉంటుంది. అంతమంది వాళ్ళకు టాలెంట్ లేదా అంటే ఉంది, గమనించలేదు, అవకాశం రాలేదు. ఆ మూవీ బాగా సక్సెస్ అవ్వడం వల్ల, లేదా ఆ క్యారెక్టర్ బాగా సక్సెస్ అవ్వడం వల్ల, లేదా అప్పటి పరిస్థితులు కరెక్ట్గా ఉండడం వల్ల, ఓకేనా, అవన్నీ సూట్ అయితేనే ఆ క్యారెక్టర్ రావడం అలా ఉంటుంది. పొలిటికల్గా కూడా ఇయర్స్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడుతుంటారు. పార్టీ జెండా మోసిన కాడి నుంచి ప్రతిదీ కూడా ఫ్యామిలీని పట్టించుకోకుండా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడో అవకాశం వస్తుంది, రాకపోవచ్చు కొంతమందికి, బట్ స్టిల్ వచ్చిన వాళ్ళని పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉంటాం కాబట్టి మనం చేస్తూ ఉండాలి. వివిధ ప్రొఫెషన్స్లో ఎట్లా ఏంటంటే, నేను డాక్టర్స్, ఇప్పుడు నేను ఒక మిడ్ లెవెల్ సీనియారిటీ ఉంది, నాకంటే పెద్ద సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, చాలా టాలెంటెడ్గా ఉన్నారు. నేను మాటిమాటికి ఈ విషయం చెప్తాను, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. బీయింగ్ ఏ డాక్టర్, దేర్ ఆర్ మోర్ టాలెంటెడ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ టు డూ మెడిసిన్ అండ్ సర్వీస్. వాళ్ళకంటే కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఐ షుడ్ మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్ అట్లా. సో యంగ్ డాక్టర్స్ కూడా
దే షుడ్ డెవలప్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దే షుడ్ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. పక్కన డాక్టర్ కానీ పక్కన అతను మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నాడని లోపల జెలసీతో కాకుండా అతని దగ్గర గుడ్ క్వాలిటీ ఏంటి నేర్చుకోవాలి, అతనితో టీం వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి పోను పోను. ఒక హాస్పిటల్ అంతా ఎక్విప్మెంట్ ఉంటుంది, బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ఎంతో ఖర్చుతో కూడింది. అప్పో సొప్పో బ్యాంక్ లోనో తీసుకుని ఆస్తులన్నీ తీసుకుంటారు. అవి 100% రన్నింగ్ ఉండవు. ఇప్పుడు వారానికి 1-2 సార్లు అవ్వచ్చు. సో దానికి ఈఎంఐ కట్టుకోవాలనే ఒక డాక్టర్ జీవితం అయిపోతుంది. అందుకే ఒక గ్రూప్ ప్రాక్టీస్ లాంటిది చేస్తే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక హాస్పిటల్లో ఉందనుకోండి, వేరే ఇంకా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఇంకా బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ తెలిసిన హాస్పిటల్లో ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ క్రాస్ రిఫరల్. ఇది చేస్తే మంచిది. దానివల్ల టీం బిల్డ్ అవుతుంది. మనకు వచ్చిన పేషెంట్స్ మనకంటే కూడా ఇంకా ఎవరో బాగు చేయగలుగుతారు, ఇంకా బాగా బెటర్గా ట్రీట్ చేయగలుగుతారు అంటే యూ షుడ్ రిఫర్ దెమ్. వాళ్ళు మనకు రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ అండ్ సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ప్లే ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ more than your knowledge. How you encash, how you make the best use of your knowledge, how you work as a team, how you be optimistic all the time and wait for the right opportunity. Patience అనేది ఏంటి, endurance అనేది how you behave when things are not working with you. అంతా సక్సెస్ఫుల్గా అవుతున్నప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు, అందరూ బాగా ఉంటారు. బట్ వెన్ థింగ్స్ డోంట్ రన్, హౌ యూ బిహేవ్, that is what it is. Have a good friend circle, have a positive mindset, have a spiritual attitude. ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు, కష్టమైనా సక్సెస్ అయినా. సో కష్టపడుతూ ఉండాలి, పాజిటివ్ అవుట్ సెట్, లెట్స్ హోప్ ఇట్. ఓకే, సో ఐ హోప్ దీస్ ఆర్ మై పర్సనల్ వ్యూస్ అనిపించింది. ఎంతోమందిని చూశాను కాబట్టి చాలామంది సక్సెస్ అవ్వక ఇది అయ్యి, ఇప్పుడు నాకు కూడా నేను ఒక పార్ట్ ఆఫ్ థింగ్లో ఉన్నాను. బికాస్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్, హ్యావ్ టు ఇంప్రూవ్ మై సర్జికల్ అక్యూమెన్, ఐ హ్యావ్ టు వర్క్ బెటర్, హ్యావ్ టు బిల్డ్ మోర్ పీపుల్. ఇవన్నీ చేసుకుంటూ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.